బాహుబలి సినిమాతో మన రాజమౌళి గారు తెలుగు సినిమా పవర్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేశారు. పాన్ ఇండియా పదాన్ని మళ్లీ గట్టిగా వినపడేలా చేసింది బాహుబలి మూవీనే. ఆ మూవీ వల్లే కేజీఎఫ్, కాంతారా, పుష్ప అండ్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు రెక్కలు వచ్చాయి. అయితే ఇప్పుడు బాహుబలి గురించి ఎందుకు చెప్తున్నానంటారా? వస్తున్నా, మెయిన్ మ్యాటర్లోకి వస్తున్నా. మన ఇండియాలో 1000 crores క్రాస్ చేసిన మూవీస్ జస్ట్ 6 అంటే 6 సినిమాలు మాత్రమే. అందులో రాజమౌళి గారి మూవీస్ 2, అదే అండి బాహుబలి 2 అండ్ ఆర్ఆర్ఆర్. ఎస్ఆర్కే మూవీస్ 2, జవాన్ అండ్ పఠాన్. ప్రశాంత్ నీల్ అండ్ రాకింగ్ స్టార్ మూవీ కేజీఎఫ్ 2 అండ్ ఆమిర్ ఖాన్ మూవీ దంగల్. 1000 కాదు కదా, ఇండియాలోనే ఏకైక 2000 crores క్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. అయితే ఈ 1000 crores లిస్ట్ లో పుష్ప 2 మూవీ జాయిన్ అవుతుంది అంటారా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే భయ్యా. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్ లో ఇప్పుడే మెన్షన్ చేయండి, చెప్తాను. 1000 crores క్లబ్ లో చేరడానికి పుష్ప ద రూల్ కి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంత హై ఛాన్సెస్ ఉన్నాయి అంటే పుష్ప పార్ట్ 1 క్రియేట్ చేసిన యుఫోరియా అలాంటిది మరి. అండ్ మన లెక్కల మాస్టారు అదే మన సుకుమార్ పార్ట్ 2 తో బాక్స్ ఆఫీస్ లెక్కలు ఖచ్చితంగా తేల్చబోతున్నాడు. పుష్ప పార్ట్ 1 ని యాక్చువల్ గా హిందీలో రిలీజ్ చేయాలని సుక్కు అనుకోలేడు. బట్ లాస్ట్ మినిట్ లో ఎస్ఎస్ఆర్ అడ్వైస్ తో హిందీలో కూడా త్వరగా డబ్ చేపించి రిలీజ్ చేశారు. అయితే మూవీ రిలీజ్ అయ్యాక పుష్ప ఈక్వేషన్స్ టోటల్ గా మారిపోయింది. తెలుగులో స్టార్టింగ్ లో మూవీకి డివైడ్ టాక్ వచ్చి తర్వాత సుక్కు డైరెక్షన్ అండ్ బన్నీ యాక్టింగ్ వల్ల బ్లాక్ బస్టర్ అయింది. బట్ హిందీలో అలా కాదు, ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో హిందీ మార్కెట్స్ లో దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ మేనరిజం వాళ్ళకి పిచ్చి పిచ్చిగా ఎక్కేశాయి. జస్ట్ బాలీవుడ్ లోనే 100 crores క్రాస్ ని కొల్లగొట్టింది అంటే నార్త్ లో జనాలు ఈ మూవీని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోండి. అండ్ మూవీ వరల్డ్ వైడ్ గా 350 crores క్రాస్ ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ జెండా పాతింది. కట్ చేస్తే ఈ మూవీకి అవార్డుల వర్షం కురిశాయి. అల్లు అర్జున్ కి ఏకంగా నేషనల్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ రావడం గర్వకారణం. తెలుగులో ఈజ్ ద ఫస్ట్ యాక్టర్ టు అచీవ్ దిస్ అవార్డ్. డిఎస్పీకి కూడా నేషనల్ అవార్డ్ ఫర్ బెస్ట్ మ్యూజిక్ వచ్చింది. అండ్ ఫిల్మ్ ఫేర్ చూసుకుంటే సుకుకి బెస్ట్ డైరెక్టర్, బన్నీకి బెస్ట్ యాక్టర్ అండ్ మూవీకి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీకి మేజర్ గా ఏం ప్లస్ అయిందని చెప్పాలంటే మేకర్స్ కంప్లీట్ గా రూటెడ్ గా వెళ్లి ఈ మూవీని తీయడం. సుకుమార్ ఈ మూవీని చాలా అంటే చాలా అథెంటిక్ గా తీశారు. చెప్పాలంటే ఈ మూవీని రియలిస్టిక్ గానే తీయాలని ఫిక్స్ అయ్యి చేశారు. ఇంకా అల్లు అర్జున్ గురించి చెప్పాలి అంటే మాటలు సరిపోవు. లిటరల్ గా తన బ్లడ్ పెట్టేశాడు భయ్యా ఈ మూవీ కోసం. కట్ చేస్తే ఈ మూవీ సాంగ్స్, డైలాగ్స్, డాన్స్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇమిటేట్ చేయడంతో మూవీ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎవరో ఒక సెలబ్రిటీ పుష్ప డైలాగ్ చెప్పడం, డాన్స్ చేయడం వైరల్ గా మారిపోయింది. అండ్ పుష్ప ద రూల్ అదే అండి పార్ట్ 2 పోస్టర్ రిలీజ్ చేశాక ఎంత ట్రెండ్ అయిందో సపరేట్ గా చెప్పనవసరం లేదనుకుంటా. నార్త్ లో అయితే ఆ ఫస్ట్ లుక్ ని పిచ్చగా ఫాలో అయ్యారు. అండ్ పార్ట్ 2 గ్లిమ్స్ అయితే వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయింది. ఈ మూవీకి జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే చాలు 1000 crores కొల్లగొట్టడం ఖాయం. ఈ మూవీ మంచి లాంగ్ వీకెండ్ కి August 15, 2024 కి ప్లాన్ చేశారు మేకర్స్. సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ తో ఈ మూవీ అవసరమైనంత మైలేజ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ ఫాద్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుల్ లెంత్ రోల్ ఇన్ పార్ట్ 2. తను ఎంత టెర్రిఫిక్ యాక్టరో మనకి తెలుసు అండ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ ఇన్ పుష్ప ద రూల్. మేకర్స్ పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ అక్రాస్ ఇండియా ప్లాన్ చేసి ప్రాపర్ టీజర్ అండ్ ట్రైలర్ కట్ తో జనాల ముందుకు దిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీనే. ఇంకా మరి మీ ఒపీనియన్ ఏంటి గైస్? మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 crores కలెక్ట్ చేస్తుందంటారా? దట్స్ ఇట్ గైస్, మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్.